సో వీఆర్ ఆన్ టు 3/16th చెక్లిస్ట్ ఫర్ స్టార్టింగ్ యువర్ బిజినెస్. సో ఈ మూడో విషయం ఏంటంటే హోన్ యువర్ ఐడియా. అసలు మీ ఐడియాని ఒకసారి మళ్ళీ మీరు క్లియర్‌గా ఒకసారి చెక్ చేసుకోవడం వలన చాలా ఉపయోగం ఉంటుందండి. దీనికోసం నేను 3 సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఫస్ట్‌ది ఏంటంటే యూవీపీ, రెండోది ఎంవీపీ అండ్ థర్డ్‌ది ఏంటంటే సీసీపీ. యూవీపీ అంటే యూనిక్ వాల్యూ ప్రపోజిషన్. వాట్ మేక్స్ ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద అదర్స్. మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని ఏది డిఫర్ చేస్తుందో మీరు క్లియర్‌గా చెప్పగలరు. అది మీ యూనిక్ వాల్యూ ప్రపోజిషన్ అవుతుంది. ఎంవిపి అంటే మినిమమ్ వైయబుల్ ప్రొడక్ట్. అంటే సింప్లెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్. ఫోకస్ ఆన్ ద కోర్ ఫీచర్స్. కోర్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో దాని మీద మీరు ఫోకస్ చేసి ఏ మెయిన్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తుందో మీరు క్లియర్‌గా చెప్పగలుగుతూ ఉండాలి. దాన్ని ఎంవిపి అంటాం. అండ్ సీసీపీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేట్ కస్టమర్ పర్సోనా. మీ యొక్క కస్టమర్ పర్సోనాని మీరు ఎంత క్లియర్ కట్‌గా మీరు ఐడెంటిఫై చేయగలిగితే, అంటే వేగ్‌గా ఏదో నేను ఇలా అమ్ముతాను, ఈయనకి అమ్ముతాను, ఇటువంటి వాళ్ళు నా కస్టమర్ అవుతారు అనుకునే కంటే కూడాను వాళ్ళ యొక్క పొటెన్షియల్ కస్టమర్ అవునా కాదా అని తెలుసుకోవాలనుకుంటే, మీరు ఈ సీసీపీని కూడా చాలా క్లియర్‌గా మీరు డిఫైన్ చేసుకోగలరు. అంటే కస్టమర్ యొక్క పర్సోనా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ స్తోమత ఏంటి, ఇవన్నీ కూడా అందులో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో, మీ ఐడియల్ కస్టమర్‌ని మీరు డిఫైన్ చేసినప్పుడు ఈ సీసీపీ కూడా బావుంటుంది. యూనిక్ మూడిటిని గనక మీరు తయారు చేసుకోగలిగితే, మీ యొక్క ఐడియా అనేది ఎంత వరకు ఫెచ్ అవ్వచ్చు, ఎంత బిజినెస్ సక్సెస్ రేట్ ఉండొచ్చనేది ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మీరు ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు. సో, స్టే ట్యూన్ ఫర్ ఫోర్త్ వీడియో. ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అబౌట్ బ్రెయిన్ స్టార్మ్ యువర్ బిజినెస్ నేమ్. మీ యొక్క బిజినెస్ పేరు ఎలా పెట్టాలనేది ఫోర్త్ వీడియోలో చూద్దామండి.